హలో. అయితే నేను ఏం చెప్తా అంటే మా చుట్టాల అమ్మాయి ఒక ఆమె ఏం చెప్పింది, మొన్న మూవీకి వెళ్తే అంట చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిర్రు. అటు వాళ్ళు సఫర్ అయ్యారు. చిన్నపిల్లలు అంటే నెలల పిల్లలు. అటు వాళ్ళు సఫర్ అయ్యారు, వాళ్ళ వల్ల థియేటర్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. దాని మీద నీ మాటలుగా ఏమైనా చెప్పక్క అని అన్నది. సో అది చెప్తా. కాకపోతే ఇది బిడ్డ పుట్టి నెలల తర్వాత అసలు కడుపులో పడ్డప్పటి నుంచి పంచాయతీ ఎట్లుంటుందో ఆడనే మొదలెడదాం. అయితే నేను చాలామందిని ఇక నయాజమానా నడుస్తుంది కదా ట్రెండ్, పిచ్చి ఏది ఇట్లా ఒకటి వచ్చింది మార్కెట్లో, ఒకరు ఏదో ఫాలో అవుతున్నారు. పక్కింటి ప్రణీత, ఎదురింటి అనిత, ముందేంటి మమత, ఏది ఫాలో అయితే వీళ్ళు అది ఫాలో కావాలి, కాంపిటీషన్కి పోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఏంది బేబీ బంప్. ఇక ఇప్పుడు మీకు ఏంటి శ్రీమంతం ఉంటుంది, అందులో ఎట్లాగో ఫొటోస్ తీస్తారు, ఎట్లాగో 2 రకాల చీరలు ఉంటాయి, హస్బెండ్తో ఫ్యామిలీతో దిగుతారు. అది మెమరీకి సరిపోతుంది కదా. ఈడనో ఆడనో బయటకు ఎప్పుడన్నా పోయినప్పుడు సరదా కాసేపు పోతే బోర్ కొట్టి ఇంట్లో మోస్ట్లీ రెస్ట్లోనే ఉండాలి. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కాస్త ఇంటి పట్టునే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సినిమాలకి గట్రా పోదు, ఫిర్బి తిరుగుతారు, సినిమాలకి తిరుగుతారు, చేస్తారు. అది కాకుండా మళ్ళీ బేబీ బంప్ షూట్, బేబీ షవర్ ఇవన్నీ అని కథలు చేస్తారు. ఇప్పుడు ఈ టైంలో రెస్ట్లో ఉండి, ఇప్పుడు మనం మదరు ఎంత ప్రెషర్ లేకుండా ఉంటే బేబీ హెల్తీగా పుడుతుందని పెద్దలు చెప్తారు. వీళ్ళకి అవన్నీ ఎక్కవు అనమాట, బుర్రకి ఎక్కవు. ఇవి పాత చింతకాయ పచ్చడి మాటలాగా అనిపిస్తుంది. ఏం చేస్తారంటే స్ట్రెస్ తీసుకుంటారు, ఆన్లైన్ ఆర్డర్ చేస్తారు. ఎక్కువ స్ట్రెస్, కళ్ళ మీద భారం వేసేసి ఫోన్లో ఆర్డర్లు పెట్టి ఇటు తెచ్చుకొని అటు తిరిగి అదొక స్ట్రెస్. నీకు ఆ టైంలో నువ్వు రెస్ట్లు ఉండాల్సిన టైంలో ఈ చెట్లు పొట్టలు ఈ స్టూడియోలో అని తిరిగేసి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు ఫోటోషూట్ కోసం అని చెప్పేసి అదొకటి. ఇంకోటి బిడ్డ పుట్టినప్పటి నుంచి 1 మంత్ బేబీ నుంచి ఇక ఫోటోషూట్ అంటే ఈ క్లాతులు ఆ క్లాతులు, మళ్ళీ ఏమన్నా ఇవ్వేంది ఇవన్నీ పంచాయతీలు ఏంది, పిల్లల్ని పాపం ఇబ్బంది పెట్టకంటే అది బ్రీతబుల్ పర్లేదు అంటారు. ఎద్దవ సో కాల్డ్ షో ఆఫ్ కోసమే తప్పితే ఏమి పనికొచ్చేది ఉండదు తెలుసా. ఇట్లా చేస్తారు, పుట్టిన బేబీని ఇబ్బంది పెట్టి ఆ టైంలో రెస్టివ్లో ఉండాల్సిన బాలింత టైంలో ఈ కథలు చేస్తారు. ఇది రెండోది. అట్లా తిన్నగా ఉండి రెస్ట్లో ఉండి ఏదో రెస్ట్ తీసుకుంటా కామ్గా ఇంట్లో ఉండి పెద్దలు చెప్పినట్టు విని ఆ బిడ్డని మంచిగా చూసుకుంటా, ఆ మూమెంట్స్ చూసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు కదా మదర్హుడ్ని. వీళ్ళకి ఫోటోషూట్లు ఇవన్నీ కావాలి. మరి పిల్లల మీద ప్రేమ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. దానికోసం గంటలు గంటలు ఫోన్లల్లో ఆన్లైన్లో మూతులు పెట్టేసి కళ్ళు పాడు చేసుకుంటారు. ఇది 2. మూడోది వచ్చేసి అగడు. వీళ్ళకి ఆగదు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని సినిమా థియేటర్లకు వెళ్తారు. ఆ సౌండ్లకి వాటికి పిల్లలు ఇరిటేట్ అవుతారు. వీళ్ళే సఫర్ అవుతారా, అక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లల గోల గీ గీ అంటుంటే మిగతా వాళ్ళకి ఏమన్నా సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి ఏమన్నా ప్రశాంతత ఉంటుందా? ఇటు మీరు సఫర్ అవటం, అటు వాళ్ళని సఫర్ చేయటం ఏమన్నా బాగుందా? అసలు ఒక రెస్పాన్సిబిలిటీ ఉందా? సామాజిక స్పృహ ఏమన్నా ఉందా? ఈ కాలం తల్లిదండ్రులు చూస్తే ఆ పిల్లకి బుద్ధి లేదు, ఆడపిల్ల షో ఆఫ్లో పోతుంది. భర్తలు ఏం చేస్తారో, తల్లిదండ్రులు ఏం చేస్తారో, అత్తమామలు ఏం చేస్తారో, వీళ్ళందరూ మందలిచ్చకుంటే ఎంకరేజ్మెంట్ ఏంది అస్సలు.